హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ అనేది ఇప్పటి వరకు జరిగిన ఏపీపీఎస్సి ఎగ్జామినేషన్స్లో అన్నిటికన్నా ద టఫెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అది యూపీఎస్సితో కూడా కంపేర్ చేయలేమండి. ఎందుకంటే యూపీఎస్సి అంటే ఎవ్రీ ఇయర్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది అండ్ ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఏపీపీఎస్సిలో ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టాటిక్ క్వశ్చన్స్, డైనమిక్ క్వశ్చన్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు కలిపేసి ఇస్తున్నారు కాబట్టి అందరికీ ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కి బాగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మెటీరియల్ సరిగ్గా అవైలబుల్ గా లేదు కాబట్టి వాళ్ళకి. ఓకేనా? సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనము ఎగ్జామినేషన్ డే రోజు మన స్టూడెంట్స్ అండ్ కొంతమంది మన ఫాలోవర్స్, ఛానల్ ఫాలోవర్స్ వాళ్ళందరూ కాల్ చేసి ఇట్లా మాకు 60+ 70+ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఇన్పుట్స్ ప్రకారంగా మనము ఒక ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ చెప్పుకున్నాం. 60 to 70 ఉండొచ్చండి, బట్ వీ మే బి రాంగ్ అని కూడా చెప్పాం క్లియర్గా. బట్ ఇవాళ మనం ఏం చేసామంటే అఫీషియల్గా ఒక పోల్ అనేది కండక్ట్ చేసామండి మన ఛానల్లో. సో మీరు ఏం చేస్తారంటే విఐపి ఐఎస్ అకాడమీ అని చెప్పేసి ఒకసారి సెర్చ్ చేయండి. మీకు ఇలా ఒక పోల్ కనిపిస్తుంది అనమాట. ఒకసారి నేను మీ ముందు రీఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పటికి ఎంతమంది అంటే 2.3K, అంటే 2300 మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేస్తే దీంట్లో మనకి ఆల్మోస్ట్ 50%, అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 47% ఆఫ్ ద స్టూడెంట్స్కి కేవలం 20 నుంచి 30 మార్క్స్ మాత్రమే వస్తున్నాయి. ఒక 18% మెంబర్స్కి 30 to 40 మార్క్స్ వస్తున్నాయి. అండ్ ఒక 16% మెంబర్స్కి 40 to 50, అండ్ ఒక 8% మెంబర్స్కి 50 to 60, అండ్ ఒక 11% స్టూడెంట్స్కి 60 to 70 మార్క్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసామన్నమాట ఏమని, ఒకవేళ మీకు 20 కన్నా బిలో వచ్చినా కానివ్వండి లేదా అబౌవ్ 70 వచ్చినా కానీ మీకు కమెంట్ చేయండి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కమెంట్ చేస్తున్నారు. సో మీరు కూడా అఫీషియల్ కీ చెక్ చేసుకున్న తర్వాత, అఫీషియల్ కీ అంటే అది ఇంకా అఫీషియల్ కాదండి, అది మనకి ఇనీషియల్ గా ఇచ్చిన కీ. ఫైనల్ కీ అనేది మనకి ఆబ్వియస్లీ క్వశ్చన్ పేపర్ లో ఉన్న మిస్టేక్స్ అన్ని ఉన్నాయి కదండి, ఈవెన్ వాళ్ళు ఇచ్చిన ఇనీషియల్ కీస్ లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ వాళ్ళు రీకరెక్ట్ చేసుకొని మళ్ళీ ఫైనల్ కీ అనేది ఇస్తారు. సో ఇప్పుడు చూసుకున్న ఇనీషియల్ కీ ప్రకారంగా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి మీరు ఒకసారి ఈ పోల్లో పార్టిసిపేట్ చేస్తే మనం ఒక కట్ ఆఫ్ అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చండి. సో మనము ఆ రోజు అందుకే ఎస్టిమేటెడ్ కట్ ఆఫ్ 60 to 70 ఉండొచ్చు అనుకున్నాం, బట్ దానికన్నా తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇట్ విల్ బి less than 60 అనే చెప్పుకోవచ్చు, బికాస్ చాలా మంది స్టూడెంట్స్ కి 60 కూడా దాటనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్ మే బి less than 60 ఆల్సో. ఓకేనా? సో మీరు ఎక్కడ కూడా హోప్ అనేది వదులుకోకండి. అండ్ మీరు కూడా ఒకవేళ 1:100 రేషియోలో ఫైట్ చేయండి అంటే డెఫినెట్లీ విల్ ఫైట్ ఫర్ 1:100 రేషియో. బికాజ్ ఏపీఎస్సి గ్రూప్ 2 స్టూడెంట్స్ కూడా మనల్ని రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనం కూడా ఒక వీడియో చేశాము. అని చాలా మంది స్టూడెంట్స్ ఏపీఎస్సి వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నారు అనమాట. ఇలాగా పేపర్ అనేది చాలా టఫ్ వచ్చింది కాబట్టి ప్లీజ్ కన్సిడర్ 1:100 అని చెప్పేసి అన్నారు. సో ఏపీఎస్సి గ్రూప్ 1 కి కూడా అలా ఎవరికన్నా కొద్దిగా అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు, సో ఆబ్వియస్లీ పేపర్ అనేది టఫ్ ఉండాలండి, కాకపోతే మరీ టఫ్ గా ఇచ్చినా కానివ్వండి కొద్దిగా రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ 1:50 తీసినా, 100 తీసినా, 200 తీసినా స్టఫ్ ఉన్నవాడు మాత్రమే ర్యాంక్ అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే సిన్సియర్ అండ్ సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో భయపడాల్సిన అవసరం లేదు. ఎంత కట్ ఆఫ్స్ ఉన్నా ఏమున్నా మీకంటూ ఒక పోస్ట్ ఉంది అని డెడికేటెడ్ గా చేసే స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ అదే రేస్ లో ఉంటారు. సో మీకు ఒకవేళ 1:100 కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తే విల్ ప్లాన్ అకార్డింగ్లీ, రైట్? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.